ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. లింగం గర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం లింగం బాహ్యోత్సరం నాస్తి తల్లింగంచ ప్రపూజయేత్ అంటుంది లింగ పురాణం. అంటే ఈ భౌతిక ప్రపంచంలో గ్రహాలు, నక్షత్రాలు సమస్తము కూడా సూక్ష్మంగా ఒక లింగాకారంలో ఉంటుందని లింగ పురాణంలో మనకు వర్ణించడం జరిగింది. అందువల్ల పరమేశ్వరుల యొక్క లింగ స్వరూపాన్ని మనం అర్చన చేసినట్లయితే సమస్త విశ్వాన్ని అర్చన చేసినటువంటి ఫలితం కలుగుతుందని లింగ పురాణంలో మనకు వర్ణించడం జరిగింది. లీనం గమయతి ఇతి లింగం అన్నారు. అంటే మనకు తెలియకుండా ఉన్నదాన్ని తెలియజెప్పేదే లింగం. ఈ సకల చరాచర సృష్టి మొత్తం కూడా సూక్ష్మంగా ఒక లింగాకారంలో ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజెప్పటానికి గుర్తుగా ఉన్నదే లింగం. లింగం అంటే గుర్తు అనే అర్థం కూడా ఉంది. మానవుడు బయటికి ఎన్ని రూపాలలో కనిపించినప్పటికీ లోపల అంతర్లీనంగా నిరాకారంగా ఆత్మరూపంలో ఉన్నదే అసలు సిసలైన రూపం అని చెప్పటానికి గుర్తుగా ఉన్నదే లింగం. పరమేశ్వరుడు ఆది అంతము లేకుండా అగ్నిలింగంగా శతకోటి సూర్య తేజస్సుతో మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో అగ్నిలింగంగా ఆవిర్భవించాడంటే, చీకటి సమయంలో శతకోటి సూర్య తేజస్సుతో ఆవిర్భవించాడంటే శరీరం అనే చీకటిలో ఆత్మ అనే వెలుతురును దర్శించుకోమని చెప్పటానికి సంకేతంగా మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో అర్ధరాత్రి సమయంలో ఆవిర్భవించాడు. మహాశివరాత్రి పర్వదినం నాడు 4 జాములలో 4 ప్రత్యేకమైన విధి విధానాలతో పరమేశ్వరుణ్ణి అర్చన చేయాలి. మహాశివరాత్రి పర్వదినం నాడు మొదటి జాములో పరమేశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేయాలి, పద్మాలతో పూజించాలి, స్వామివారికి పులగాన్ని నివేదన చేయాలి. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో రెండవ జాములో పరమేశ్వరుల వారికి ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి, తులసి దళాలతో స్వామిని పూజించాలి, పాయసం అన్నాన్ని స్వామికి నివేదించాలి. అలాగే మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో మూడవ జాములో పరమేశ్వరుణ్ణి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి, మారేడు దళాలతో పూజించాలి, నువ్వులతో వండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక చివరగా మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో ఆఖరి జాములో పరమేశ్వరుణ్ణి తేనెతో అభిషేకం చేయాలి, తుమ్మి పూలతో పూజించాలి, అన్నాన్ని స్వామివారికి నివేదన చేయాలి. ఇలా 4 జాములలో 4 ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేస్తూ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే బ్రహ్మదేవుడికి, శ్రీ మహావిష్ణువుకి వాళ్ళిద్దరిలో ఎవరి గొప్ప అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళిద్దరికంటే తానే అధికుడు అని చెప్పటానికి పరమేశ్వరుడు మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో ఒక లింగ రూపంలో ఆవిర్భవించాడు. అప్పుడు లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి స్వయంగా ఒక స్తుతిని చేశారు. ఆ స్తుతిని మహాశివరాత్రి నాడు మనం అర్ధరాత్రి సమయంలో చదువుకున్నట్లయితే సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందని మంత్రశాస్త్రం వర్ణిస్తోంది. ఆ స్తుతి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకలాకల రూపాయ సంభవే గురవే నమః. సాక్షాత్తు బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో అగ్నిలింగంగా పరమేశ్వరుడు ఆవిర్భవించినప్పుడు ఈ స్తుతి చేశారు. వాళ్ళు చేసిన ఈ స్తుతిని మనం కూడా శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో చదువుకున్నట్లయితే మంత్రశాస్త్రపరంగా అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. పరమేశ్వరుణ్ణి సకల రూపము, అకల రూపము అని 2 రకాలుగా వర్ణించారు. సకల రూపము అంటే సగుణ రూపము అని అర్థం, అకల రూపము అంటే నిర్గుణ లింగ రూపము అని అర్థం. 2 రూపాలలో పరమేశ్వరుణ్ణి దర్శించాలని బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఈ స్తుతిని చేశారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి చేసినటువంటి ఈ స్తుతిని అర్ధరాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ పరమేశ్వర స్తుతి ఏంటో ఇంకొక్కసారి చూద్దామా మరి. నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే
నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకలాకల రూపాయ సంభవే గురవే నమః. ఈ స్తుతిని చేస్తూ శివరాత్రి వ్రతాన్ని కూడా చేయాలి. శివరాత్రి వ్రతం కరిష్యే తన్మహాఫలం నిర్విఘ్నమస్తు త్వత్ప్రసాదాత్ జగత్పతే అంటూ శివరాత్రి సాయంత్రం పూట సంధ్యా సమయంలో నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని అభ్యంగన స్నానం చేసి విభూతి రేఖలు ధరించి అంగన్యాస కరన్యాసాలతో శివపంచాక్షరి మంత్రాన్ని కూడా జపించాలి. ఈ విధంగా శివరాత్రి పర్వదినం నాడు శివస్థుతిని చేస్తూ ఉపవాసం చేయటం ద్వారా, జాగరణ చేయటం ద్వారా పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి స్వయంగా చేసిన స్థుతిని అర్ధరాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చేయండి. పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలుకండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.